దీంట్లో ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఓట్స్, సగ్గుబియ్యం, రైస్, జొన్నలు అన్ని మిక్స్ చేసుకొని ఇవి ఇప్పుడు వేసుకునే కావాలనుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది పెరుగులో నానేసిన అనమాట నేను. యాక్చువల్ 6 hours అయిపోయింది. సో ఇవి రుబ్బేసుకొని దోశ వేసుకొని మనం కావాలనుకుంటే దీంట్లో సగ్గుబియ్యం, ఓట్స్, జొన్నలు, రైస్ కావాలనుకుంటే మనం ఇంకా బ్రౌన్ రైస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ రవ్వ, జొన్న రవ్వ అన్ని మిక్స్డ్. రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు రాగులు అవైలబుల్ లేవు, సో నేను రాగులు వేయలేదు. ప్రస్తుతానికి దీంట్లో సగ్గుబియ్యం, బియ్యం, జొన్నలు, ఓట్స్, రాగులు కూడా వేసుకోవచ్చు. 6 hours నానబెట్టాలి. ఇది కావాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను కర్డ్ లో నానేసిన అనమాట. మామూలుగా వాటర్ లో నానేసి నెక్స్ట్ డే దోశ పిండి కూడా అలా కూడా యూజ్ చేసుకుంటాను. బట్ నేను ఇప్పుడు దోశకి వేయడానికి రెడీగా 6 hours అయితే చాలు. వన్స్ దోశ వేసాక మనం కావాలనుకుంటే హెల్దీగా క్యారెట్స్ అన్ని స్ప్రింగ్ చేసుకొని హెల్దీ దోశ లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు చప్పదనం రాకుండా నేను పెరిగేసిన, అందుకే పులుపు వచ్చేస్తుంది కదా అశోక్. అప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లంతో ఇప్పుడు వేసుకునే దోశ కదా, అలా కూడా రుబ్బుకొని వెంటనే వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం వేయలేదు, వీళ్ళు కారం అంటారు. ఫస్ట్ ఆనియన్ రాసేసుకున్నాను.